ఈరోజు వీడియోలో మనము చూడబోయేది సాక్షాత్తు శ్రీ బ్రహ్మాండ పురాణములో బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన శ్రీ వెంకటగిరి మహాత్మ్య వెంకటేశ అష్టకము. ఎవరైతే ఈ స్తోత్రమును భక్తి శ్రద్ధలతో ఒక్కసారి వింటారో వాళ్ళకి వాళ్ళ అనుకున్నంత కన్నా ఎక్కువగా ధనప్రాప్తి ఏర్పడుతుంది. అలాగే 2 సార్లు వింటే వాళ్ళకి ఉన్న రుణాలన్నీ కూడా తీరిపోతాయి. 3 సార్లు వింటే రాజయోగమే కలుగుతుంది. అలాంటి యొక్క అద్భుతమైన స్తోత్రం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓం వెంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోమిత విక్రమః సంకర్షణో నిరుధ్యశ్చ శేషాద్రిపతిరేవ చ జనార్దనః పద్మనాభో వెంకటాచలవాసినః సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః రమానాథో మహీభర్త భూతరః పురుషోత్తమః చోళపుత్ర ప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః భూతావాసో గిరివాసః శ్రీనివాసः శ్రియః పతిః అచ్యుతానంద గోవిందో విష్ణుర్వేంకటనాయకః సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతం సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః ఇదీతం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే భూతసర్పపిశాచాది భయం నాస్తి కదాచన అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్ రోగార్థో ముచ్యతే రోగాత్ భక్తో ముచ్యేత బంధనాత్ యత్యదిష్టమతం లోకే తత్తత్ ప్రాప్నోత్య సంశయః ఐశ్వర్యం రాజసమ్మానం భుక్తిముక్తిఫలప్రదం విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనం సర్వైశ్వర్యప్రదం నృణాం సర్వమంగళకారకం మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీతీరే రమయా సహ మోదతే కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారద సంవాదే వెంకటగిరి మహాత్మ్యే శ్రీ వెంకటేశ అష్టకం సంపూర్ణం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే రచించిన ఈ వెంకటేశ స్తోత్రమును ఒక్కసారి వింటే ధనప్రాప్తి, 2 సార్లు వింటే రుణాలు తీరిపోవడం, ఇంకా 3 సార్లు వింటే రాజయోగమే కలుగుతుంది. అలాంటి ఒక అద్భుతమైన స్తోత్రం మీరొక్కరే వింటే సరిపోతుందా? మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర.